నమస్కారం మిత్రులారా! మనకు నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. కొన్ని కలలు మనం మర్చిపోతాం. కానీ కొన్ని కలలు మనకు మాత్రం గుర్తుంటాయి. మనకు చాలా స్పష్టంగా గుర్తుండేవి అలాంటి కలలు. ఒకటి పాము. పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? మన కలలో పాము కనిపిస్తే చాలా మంది భయపడతారు. ఇది ఏమైనా చెడు సంకేతమా అని ఆలోచిస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పాము చాలా పవిత్రమైన జీవి భావిస్తారు. ప్రత్యేకంగా చెప్పాలంటే సాక్షాత్తు ఆ పరమశివుడి మెడలో కూడా పాము ఉంటుంది. అందుకే కొందరు పాము కనిపించే కలను దైవ ఆశీర్వాదంగా కూడా భావిస్తారు. ఇప్పుడు పాము కలలో కనిపిస్తే దాని అర్థాలు ఏమిటో చూద్దాం. మొదటిగా, కలలో పాము ప్రశాంతంగా కనిపిస్తే అది చాలా సందర్భాల్లో శుభసూచకంగా భావిస్తారు. అంటే మీ జీవితంలో మంచి మార్పులు రావచ్చు, లేదా కొందరు మంచి జరగబోతుందని కూడా నమ్ముతారు. రెండవది, పాము మీకు హాని చేయకుండా దూరంగా వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తే అది మీ సమస్యలు త్వరలో తొలగిపోతాయని చెబుతారు. మూడవది, కలలో పాము మీ ఇంటి దగ్గర కనిపిస్తే అది మీ కుటుంబంలో మంచి వార్తలు వచ్చే సూచకంగా కూడా భావిస్తారు. నాలుగవది, పాము కలలో కనిపించడం కొన్నిసార్లు ధైర్యం మరియు శక్తి సంకేతంగా కూడా భావిస్తారు. అంటే మీలో ఉన్న శక్తి బయటకు రావడానికి ఇది ఒక సూచనగా కొందరు చెబుతారు. అయితే మిత్రులారా, తెల్లపాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? ఇది కొందరు మంచి సంకేతంగా భావిస్తారు. అదృష్టం రావచ్చు అని అంటారు. మరి చాలా పాములు కనిపిస్తే ఏం జరుగుతుంది? చాలా పాములు కలలో కనిపిస్తే ఇది మీ జీవితంలో ఎక్కువగా ఆలోచనలు లేదా టెన్షన్ ఉన్నట్టు సూచించవచ్చు. మరి పాము కాటేస్తున్నట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది? ఇది కొందరి అభిప్రాయం ప్రకారం శత్రువులపై జాగ్రత్తగా ఉండాలి అనే సూచనకు భావిస్తారు. పాము చంపడం కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? ఇది మీకు ఎదురయ్యే కష్టాలను మీరు జయిస్తారని కొందరు భావిస్తారు. మరి పాము నీళ్ళలో కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ మనసులో ఉన్న భావాలు లేదా భయాలను సూచించవచ్చు. అయితే మిత్రులారా, ప్రతి కళకు ఒకే అర్థం ఉండదు. మన మనసులో ఉన్న ఆలోచనలు, అనుభవాలు కూడా కళల రూపంలో కనిపిస్తాయి. కాబట్టి కళను చూసి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక సంకేతంగా మాత్రమే చూడటం మంచిది. మిత్రులారా, మీకు ఎప్పుడైనా పాము కళలో కనిపించిందా? కనిపిస్తే ఆ కళ ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ అనుభవాలు చదవడం నాకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా తెలుసుకోవాలంటే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.